నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మెగా బ్రదర్ నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. 24 మంది మంత్రులతో ఏపీ ప్రభుత్వం కొలువు తీరింది. మరో మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. దీనిపై రకరకాల ప్రచారం నడిచింది. పిఠాపురం వర్మ కోసమంటూ ఒకసారి, వంగవీటి రాధాకృష్ణ కోసమంటూ మరోసారి, కాదు రఘురామకృష్ణరాజు కోసమని ఇంకోసారి, ఇలా చాలా రకాల ప్రచారాలు నడిచాయి. అన్నింటికీ తెరతించుతూ మెగా బ్రదర్ నాగబాబు కోసమేనని తాజాగా తేలింది. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీకి 1 మంత్రి పదవితో సరిపెట్టారు. ఇప్పుడు జనసేనకు మరో మంత్రి పదవి ఇవ్వనుండడం ప్రాధాన్యతలు సంతరించుకుంది. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక పవన్ పాత్ర కూడా ఉంది. ఈ తరుణంలోనే ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. కీలకమైన 6 శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ఇక అదే పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. మరో ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది. ఇప్పుడు నాగబాబు మంత్రివర్గంలోకి రానుండడంతో ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. అయితే జనసేనలో చాలా యాక్టివ్ గా పనిచేశారు నాగబాబు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలను అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు. 3వ స్థానంలో నిలిచిన 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. గత 5 ఏళ్లుగా జనసేన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. సన్నాహాలు కూడా పూర్తి చేశారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో తన ఆలోచనను విరమించుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం కృషి చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ జనసేన తరపున విస్తృత ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో చెమటోడ్చి పనిచేశారు. ఇక ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం సాగింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ ఆయన అందుకు సముఖత చూపలేదు. రాజ్యసభ పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏపీ నుంచి ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆది నుంచి జనసేన తరపున నాగబాబు తప్పకుండా పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే వివిధ సమీకరణల్లో భాగంగా బీజేపీకి 1 పదవి ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ అవసరాల దృష్ట్యా ఆర్ కృష్ణయ్యకు బీజేపీ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. అటు టీడీపీలో సైతం సర్దుబాటు చేయాల్సి వచ్చింది. బీద మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ పేరు ఖరారైంది. ఈ తరుణంలో నాగబాబుకు ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే అప్పటికప్పుడు మంత్రి పదవిని సర్దుబాటు చేస్తూ చంద్రబాబు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ముందస్తు వ్యూహమని చంద్రబాబు, పవన్ గతంలోనే నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు నాగబాబు పేరును మంత్రిగా ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.